మొదటగా రూతు కోసం వచ్చిన వాగ్దానము ఆ ప్రవచనం నెరవేరినట్లుగా, అయితే ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే మరియమ్మ దగ్గరకు వచ్చేప్పుడు నెరవేరిపోయింది. హల్లెలూయా. యూతులందరూ కూడా, యూదా స్త్రీలు అనేవారు చాలా మంది, యేసుక్రీస్తు ప్రభువు నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలని ఒంటి కాలు మీద నిలబడి ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తుండేవాట. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధమైన దేవుడు, సర్వ మానవాల కోసం ఈ లోకానికి రావాల్సిన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు నా గర్భాన్ని పుడితే బాగుండు, నా కడుపులో పుడితే బాగున్నాను. అప్పుడు టైంలో చాలా మంది కన్యకాక యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్న టైంలో దేవుడు మరిని ఎంచుకొని ఆవిడ గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లోకానికి బహుమానంగా రావడం ద్వారా మానవుడికి ఏం జరిగిందంటే, పాప బంధకాల నుంచి మానవుడు విడిపించబడ్డాడు, చీకటి నుండి వెలుగులోకి నడిపించబడ్డాడు, మరణం నుండి జీవంలోకి నడిపించాడు. మానవుడికి సంపూర్ణమైన రక్షణ కలిగింది. హల్లెలూయా. మరణం నుంచి కూడా మానవుడు తప్పించబడ్డాడు, పరలోకాన్ని సొంతం చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక వరం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక దానం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక అనుగ్రహించిన ఒక దేవుడు కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా చూసుకున్నట్టే ఒక బహుమానంగా మనం చూసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసుక్రీస్తు